హే గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ వీడియో. సో ఈరోజు మనం వచ్చేసి ట్రావెల్ చేయబోతున్నాము, అది కూడా సోలోగా అనమాట. సో సికింద్రాబాద్ నుంచి అయితే నేను తిరుపతికి అయితే వెళ్తున్నాను గైస్. ఈ వీడియోలో అయితే మొత్తం కవర్ చేస్తాను. తిరుపతికి సోలోగా మనం ఎట్లా వెళ్ళొచ్చు హైదరాబాద్ నుంచి. సో యాక్చువల్లీ నేనైతే స్లీపర్ బుక్ చేసుకున్నాను టికెట్, కానీ అది కన్ఫర్మ్ కాలేదు. సో ఇప్పుడు జనరల్లో అయితే వెళ్ళాలి. సో మనకి ఇక్కడ దాదాపు 4:30 తర్వాత అయితే సికింద్రాబాద్ నుంచి మోర్ దెన్ 4 ట్రైన్స్ అయితే ఉన్నాయి. కొన్ని అయితే ఇక్కడనే స్టార్ట్ అవుతుంది అండ్ కొన్ని వచ్చేసి మనకి నిజామాబాద్ నుంచి. సో మనం ఇక్కడ నుంచి ఎక్కే ట్రైన్లో స్టార్ట్ అయ్యే ట్రైన్లో ఎక్కితే మనకైతే సీట్ అనేది దొరుకుతుంది. సో మ్యాక్సిమం అదే నేను ట్రై చేస్తాను గైస్. చూడొచ్చు గైస్ మన జనరల్ టికెట్. దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 235 పడింది అండ్ స్లీపర్ చేసుకుంటే నాకైతే అరౌండ్ 500 అయితే పడింది. సో నాకు ఇప్పుడు ప్రాబ్లం ఏమి అనిపిస్తలేదు, బికాస్ ఇక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు సీట్ అనేది లైక్ వస్తుంది. నా వెంటనే చూస్తున్నారు కదా గైస్, దీని పేరు వచ్చేసి పద్మావతి ఎక్స్ప్రెస్ అంట. ఇది సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అయితే వెళ్తుంది అనమాట. సో ఈ 2 స్టేషన్స్ మధ్యలో అయితే తిరుగుతుంది కాబట్టి మనకు చాలా పెద్ద బెనిఫిట్ అయింది. టికెట్ లేకుండా కానీ సీట్ అనేది కన్ఫర్మ్, ఎందుకంటే ఇక్కడనే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో అది అరౌండ్ 6:30కి అయితే స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు ఒక 2 ట్రైన్స్ అయితే డిపార్ట్ అవుతుంది ఫ్రమ్ సికింద్రాబాద్ స్టేషన్ టు తిరుపతి. బట్ అందులో నేను ఎక్కుతలేదు, ఎందుకంటే అది వేరే డిఫరెంట్ స్టేషన్స్ నుంచి అయితే వస్తుంది కాబట్టి సీట్ దొరకడానికి అయితే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఇదే నా ఎన్నుకున్న పద్మావతి ఎక్స్ప్రెస్ అంట. సో ఇది సికింద్రాబాద్ టు తిరుపతి వెళ్తుంది. సో ఇందులో ఎక్కుదామని అనుకుంటున్నా. ఇది పైన ఉంది చూడొచ్చు మనం మెట్రో. చాలా సార్లు అయితే ఈ బ్రిడ్జ్ పైన నుంచి అయితే మెట్రోలో వెళ్ళినాం. సో దాని కింద ఉన్నాం ఈరోజు. నంబర్ 4710 నగర్ లింగంపల్లి NNGS 10వ నంబరు ప్లాట్ఫామ్ లకు వది ఉన్నది. ఫైనల్లీ గైస్ తిరుపతి అయితే చేరుకున్నాము. టిఫిన్ అయితే చేసినాం, మా ఫ్రెండ్స్తో అయితే కలుస్తాం. ఇగో 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 నరికి. మా ఫ్రెండ్ చెప్పురా, పేరు చెప్పురా. హాయ్ నా పేరు కిషోర్ అండి. లోకల్, పక్క లోకల్. ఏమన్నా కావాలంటే తిరుపతిలో సంప్రదించండి, నంబర్ కింద ఇచ్చేస్తాను. 7093802401 7093802401. ఇగో మా కేసీఆర్ చెప్పురా రే. గైస్ లైట్గా అయితే వర్షం పడుతుంది తిరుపతి. ఆఫ్టర్ ఎ హ్యాప్టిక్ జర్నీ ఆఫ్ 12 hours a train. అయితే ఆటోలో వెళ్తున్నాం, బస్ స్టేషన్ అయిపోయింది. గైస్ రైల్వే స్టేషన్ నుంచి అయితే డైరెక్ట్ తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్కి వచ్చినాం. దాని తర్వాత ఆటో తీసుకొని అయితే అల్పిరి మెట్రో దగ్గర అయితే వచ్చినాం. ఇది ఫుట్ పాత్ వే అన్నమాట. గైస్ మా ఫ్రెండ్స్ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు ఎక్కే ముందు. పైన కూడా ఆయన రాజగోపురం గైస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాం స్టెప్స్ ఎక్కడం అరౌండ్ 9:30. సో మ్యాక్సిమం పాసిబుల్ అయ్యేది చూపిస్తాను, చూడండి. Hi guys, just now we completed 300 steps. We're taking rest. Big achievement, man. Big achievement. Say something about the place. We need to complete around 2,950 steps remaining, so అర్థమైందా ఫ్రెండ్స్? ఒక 10 అటు ఇటు తేడా కరెక్ట్గా చూపిస్తుందా గైస్
ఎక్కుతున్నాం. మావుడు అయిపోయిండు. మా ఊళ్ళో లాస్ట్లో అయిపోయిండు. ఎనర్జీ ఫినిష్. గైస్ వి స్పాటెడ్ జింక. గాలి గోపురం. అదో చూడొచ్చు గైస్, రేట్ లొకేషన్ గైస్. మోర్ దెన్ హాఫ్ అయితే మెట్లు ఎక్కేసినాం ఆల్రెడీ. సో ఆల్మోస్ట్ 1900 మెట్లు అయితే కంప్లీట్ అయ్యాయి ఇప్పటికైతే. సో రిమైనింగ్ 1500 ఉన్నాయి. ఇట్లా షాప్స్ కూడా ఉంటాయి పైన. సో బాగా ఏం లేదు, భారీ రేట్లు ఉంటాయి ఫ్రెండ్స్. భారీ రేట్లా? అదే డోంట్ ఫీడ్ వైల్డ్ లైఫ్ అన్నాడు. అయితే అదే ఇప్పుడు ఇంకా 1450 మెట్స్ అయితే ఉంది. స్టెప్స్ ఇదేనా ఇంకా స్టెప్స్ అంటే రెండు ఇగో వీళ్ళ దోస్తే. వెళ్ళిపోతాం, 1 గంట కల్లా వెళ్ళిపోతాం. తగ్గేదిలే. గైస్ వెదర్, రూట్, చిన్న చిన్న వర్షము వేరే ఉంది. अश्वनी अस्पताल और अन्य औषधालयों में 24 घंटे चिकित्सा सुविधा का लाभ మోకాల స్టెప్స్ అంట. గైస్ ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. మన లాస్ట్ స్టెప్ ఫైనల్. ఇదేనా? ఇది మన లాస్ట్ స్టెప్ అన్నమాట. ఫైనల్లీ గైస్ మనం మెట్లు ఎక్కడం అయితే అయిపోయింది. హౌ యూ ఫీలింగ్ గైస్? ఫీలింగ్ ఫైనల్లీ ఫీలింగ్ గుడ్. మెట్టు మొత్తం ఎక్కేసినాం. బస్ అనిపించింది. ఫ్రూట్స్ ఇప్పించాడు. సూపర్ ఎక్స్పీరియన్స్ గైస్. ఫైనల్లీ వి గాట్ ట్రీట్ 20 రూపీస్. చాక్లెట్ మొత్తం తిన్నాడు. చాక్లెట్ తెస్తే మొత్తం ప్యాకెట్ తిన్నాడు. గైస్ ఆర్ బుల్షిట్, నమ్మకండి. బస్ అనిపించింది గైస్. ಕಾಯಿಲೆ ಇರುವವರು ತಮ್ಮ ಔಷಧಿಗಳನ್ನು ತಮ್ಮೊಂದಿಗೆ ತರಬೇಕು. पहाड़ियों पर चढ़ने के कारण तनाव और పాదరక్షలతో ప్రవేశించకండి. ఓం నమో నమో వెంకటేశాయ. ఇప్పుడే పుష్కరిలో స్నానం చేసి రెడీ అయిపోయినాం. గుడి దర్శనానికి దర్శనానికి అయితే వెళ్తున్నాం. గైస్ ఫుల్గా రెడీ, బాయ్స్ ఆర్ రెడీ. ఒక్కోసారి పని చేయదు. ఫైనల్లీ గైస్ తిరుమల విజిట్ అయితే అయిపోయింది. మస్తు జరిగింది. అయితే మనం నడుచుకుంటూ అయితే పైకి వెళ్ళినాం. అండ్ చాలా బాగా జరిగింది దర్శనం.
సో గైస్ కొండ నుంచి ఇది ఇప్పుడే కింద దిగి తినేసినాం అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ తినేసారు, నా ఆర్డర్ ఇంకా రాలేదు. అరే షవరి బాయ్ చెప్పురా బాబు. వర్తేనా వర్మ బాడీ మొత్తం పోయిందాడ, పులుసు ఆడింది. వీడొక్కడే గుండు మాత్రం ఈ ఒక్కడే చేసుకున్నాడు, మేము ఎవరైతే చేసుకోలేదు. గాయస్ మన ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ బయలుదేరారు అనమాట వాళ్ళ ఊర్లోకి. అండ్ నేనైతే బస్ బుక్ చేసుకున్నాను, ట్రైన్ దొరకలేదు కాబట్టి. అండ్ బస్ వచ్చేసి మనకి 12కి ఉండే, బట్ 1 hour డిలే చూపిస్తుంది. అయితే మేమైతే వాళ్ళు చెప్పిన లైక్ పికప్ పాయింట్ కాడ అయితే నేను ఒక్కనే వచ్చి కూర్చున్నాను. సో చూద్దాం ఎప్పటి వరకు అయితే వస్తుంది. చాలా అయితే నాకు బాధ అనిపిస్తుంది. అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి మొత్తం ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు అందరూ ఎవరి కాడ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను మళ్ళీ నా దారి నేను చూసుకోవాలి అని యాక్చువల్లీ ఒంటరిగా ఉన్నాను. సో ఇట్లానే ఉంటుంది కదా, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళు చూసుకొని. సో డే వాజ్ వెరీ గుడ్. మొత్తం అయితే కింద నుంచి పై దాకా నడుచుకుంటూనే లైక్ కొండ ఎక్కినాం. మొత్తం ఎంజాయ్మెంట్ ఫుల్గా ఉండేది. సో నేను మ్యాక్సిమం అన్ని వీడియో క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేసినాను. అండ్ మోర్ ఓవర్ ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు కాబట్టి ఛార్జింగ్ ఇష్యూ ఉండే. అండ్ నాకు అయిన గాడికి అయితే నేను క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేశాను గైస్. సో వీడియోని అయితే చూడండి. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. పొద్దున వరకు అయితే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవాలి, అంటే మన హాస్టల్కి ఇంటికి అయితే చేరుకోవాలని ఆశిస్తున్నాను గైస్. సో నేను హేమంత్ సర్కార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి.